సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వెబ్సైట్తో సుప్రీంకోర్టుకు సంబంధించిన డిజిటల్ నివేదికలు, తీర్పులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాయ సేవలు ప్రజలకు సులువుగా చేరువయ్యేలా ఈ ఫైలింగ్ తీసుకొచ్చామన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. ఒక బటన్ ను క్లిక్ చేసి కేసులను ఫైల్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 128,000 ఈ ఫైలింగ్లు జరిగాయన్నారు. 25 రాష్ట్రాల్లో ఈ ఫైలింగ్లు అందుబాటులో ఉన్నాయన్నారు సిజేఐ. కోవిడ్ సమయంలో న్యాయస్థానాలు వర్చువల్ హియరింగ్లకు వేగంగా మారాయన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు జరిగాయి. కార్యక్రమానికి డివై చంద్రచూడ్, ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త వెబ్సైట్ ప్రారంభించారు ప్రధాని. A conversation about this court must necessarily be prefaced with a conversation about the Constitution of India. It was through the Constitution that the people of our country gave to themselves this court. The Constitution is not just a legal document. Its soul lies in the feeling which it engenders. A feeling of mutual respect towards fellow citizens. A feeling of responsibility in the institutions which it creates. The constitutional ideals permeate the fabric of our nation. న్యాయ వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందుకోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశంలోని చట్టాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా చేసిన 3 నేర చట్టాలతో దేశంలోని న్యాయ, పోలీస్, దర్యాప్తు వ్యవస్థలు కొత్త యుగంలోకి ప్రవేశించాయన్నారు మోడీ. ईज ऑफ जस्टिस, भारत के नागरिक ईज ऑफ जस्टिस के हकदार है और सुप्रीम कोर्ट इसका प्रमुख माध्यम है. साथियों, देश की पूरी न्याय व्यवस्था सुप्रीम कोर्ट के दिशा निर्देशों और मार्गदर्शन, आपके गाइडेंस पर निर्भर होती है. ये हमारा कर्तव्य है कि इस कोर्ट की एक्सेसिबिलिटी भारत के अंतिम छोर तक हो और इससे हर भारतीय की आवश्यकताएं पूरी हो सके. వికసిత్ భారత్ లో సాధికార న్యాయ వ్యవస్థ ఓ భాగమన్నారు ప్రధాని మోడీ. జన్ విశ్వాస్ బిల్లు ఒక ముందడుగన్నారు. భవిష్యత్తులో ఈ బిల్లు న్యాయ వ్యవస్థపై అనవసర భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు సులభంగా న్యాయాన్ని పొందేందుకు వీలవుతుందన్నారు మోడీ. कि सरकार द्वारा ऑल्टरनेटिव डिस्प्यूट रिजोल्यूशन के लिए लॉ ऑफ मीडिएशन की व्यवस्था भी की गई है. इससे भी हमारी न्यायपालिका, विशेष रूप से सब ऑर्डिनेट जुडिशरी पर पड़ने वाला बोझ कम हो रहा है. साथियों, सभी के प्रयास से ही भारत 2047 तक विकसित भारत के लक्ष्य को प्राप्त कर पाएगा. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పడి 75 ఏళ్లైన సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్, సుప్రీం ధర్మాసనం కొత్త వెబ్సైట్ ను ప్రధాని ప్రారంభించారు. 1950 నుంచి సుప్రీంకోర్టు నివేదికలు, 36,000కు పైగా తీర్పులను డిజిటల్ ఫార్మాట్ లో రికార్డు చేయనున్నారు.